క్రీస్తులో కొట్టివేయబడింది ఆ శాపం. ఎట్లా? యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద మరణించేటప్పుడు మనుషులకు సంబంధించినటువంటి పాపభారాన్ని శాపభారాన్ని ఆయన తల మీద ముళ్ళ కిరీటంగా ధరించారు అని దేవుని వాక్యం చెప్తోంది. కాబట్టి ఆ యేసుక్రీస్తు దేవుడు అయితే ఆయన సిలువగా ఎందుకు పెడతారా? మీరు సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అన్న శ్లోకం విన్నారా? సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అంటే ఏంటి అర్థం? నేను మీ నోటి నుంచే వినాలనుకుంటున్నాను, ఇది మాత్రం చెప్పండి. కాదు, ఇది మీరే చెప్పాలనుకుంటున్నాను. పర్లేదు చెప్పండి. ఎందుకంటే ఇందాక నుంచి నేనే మాట్లాడుతున్నాను, ఇది ఒకటి మాత్రం మీ నోటి నుంచి వినాలనుకుంటున్నాను నేను. చెప్పండి. మీరు హిందువు కదా? సారీ, నేను కూడా హిందువే. మీరు బ్రాహ్మణ మతాన్ని ఆచరిస్తారు కదా, మీరు చెప్పండి. హిందువులో బ్రాహ్మణులు వేరు, బ్రాహ్మణ మతం కదా అది. మీది హిందూ మతం కాదు. హిందూ మతం అని పొరపాటున అనుకోద్దు, అమెరికా మతం అన్నట్టు ఉంటుంది క్రిస్టియానిటీ. ఆ శ్లోకం అర్థం కూడా మీరే చెప్పాలి. అది మీరే చెప్పాలి. మీరు చెప్తే, ఎందుకంటే మీరు చెప్తే అది తెలియదు అన్నారు కదా, ఇప్పుడు చెప్తాను వినండి. దాని గురించి చెప్పడానికి ముందు గర్భఫలం గురించి చెప్పాను. గొడ్డుతనం, ఈ లక్షణాలన్నీ కూడా శాపానికి సంబంధించినటువంటి లక్షణాలు. ఒక కుటుంబంలో ఈ లక్షణాలు అధిక భాగం ఉంటే అతను శపించబడినటువంటి కుటుంబంలో బ్రతుకుతున్నాడు అని తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. మనుషులు ఎక్కువ కాలం బతకరా ఇంట్లో, చాలా తేలిగ్గా అర్థమైపోతుంది మనకి. అది శాపానికి సంబంధించిన లక్షణాలు. సరే, అవి వదిలేసేయండి. ఇప్పుడు నేను శ్లోకం గురించి చెప్తాను. సర్వపాప పరిహారార్థం, అన్ని పాపాలకు పరిహారం జరగాలి అంటే రక్త ప్రోక్షణం ఆవశ్యకం. రక్తం అనేది చిందించబడాలి. తద్రక్తం పరమాత్మేన, ఆ రక్తం పరమాత్మది కావాలి. పుణ్యదాన బలియాగం, ఆయన్ని ఎవరు బలవంతంగా బలి తీసుకోకూడదు, తనంతట తానుగా వచ్చి బలైపోవాలి అని శ్లోకం చెప్తోంది. దీని అర్థం ఏంటి? మీ బ్రాహ్మణ మతం ఏం చెప్పారు దీనికి? భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి పాపోహం పాపకర్మాహం అనుకుంటా మంత్రాలు చదువుతారు కదా. మరి మీరు ఇది వినే ఉంటారు. పెద్ద పెద్ద ఋషులు అసతోమా సద్గమయ, తవసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, ఓం శాంతి 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 అంటారు. దాని అర్థం ఏంటి? మనుషులందరి కోసం పాపం చిందించిన పరమాత్ముడు ఎవరో మీరు నాకు సమాధానం చెప్పాలి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు సిలువెక్కాలన్నారు కదా? మనుషులందరి కోసం తనకు తానుగా వచ్చి బలై తిరిగి లేచినటువంటి ఆ వ్యక్తి ఎవరో మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీ గ్రంథంలోనే ఉన్నది. మా బైబిల్ కూడా ఏముంటుందో తెలుసా? రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు అని బైబిల్ చెప్తోంది. యేసుక్రీస్తు ప్రభు సర్వమానవ పాప క్షమాపణ కొరకు భూమి మీదకి వచ్చారు. ఆయన మరణించారు, తిరిగి లేచారు. ఆయన నామందు ఉంచబడే విశ్వాసాన్ని బట్టి ప్రతి మనిషి తప్పించబడతాడు అన్నదే సువార్త. మేము ఇదే చెప్తాం, ఇంకేం చెప్పం. దీన్ని పక్కన పెట్టండి. మరి మీకోసం చనిపోయినటువంటి ఆ పరమాత్మ ఎవరు? లేకపోతే మీ వేదంలో రాయబడిన ఆ శ్లోకం ఇంతవరకు నెరవేరలేదా? నెరవేరితే చనిపోయినటువంటి ఆ వ్యక్తి ఎవరు? రాముడు చనిపోయాడా రక్తం చిందించి? కృష్ణుడు చనిపోయాడా తనకు తానుగా మరణించి తిరిగి లేచింది ఎవరు? సరే, దానికి వచ్చి పక్కన పెడదాం. అంటే మీ బైబిల్లో అట్లా ఉంది కాబట్టి మీరు బైబిల్లో కాదు బ్రదర్. మీరు ఒక విషయం గమనించాలి. మీకు ఇష్టం లేనంత మాత్రాన సత్యం అసత్యం కాదు, నేను నమ్మినంత మాత్రాన అసత్యం సత్యము కాదు. అసతోమా సద్గమయ అంటే ఏంటి బ్రదర్? అసత్యంలో ఉన్నాను, సత్యంలోనికి నడిపించు. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే నేనే సత్యమును అన్నాడు. తమసోమ జ్యోతిర్గమయ, చీకట్లో ఉన్నాను, వెలుగులోనికి నడిపించు, నేనే వెలుగును అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. మృత్యోర్మా అమృతంగమయ, మరణ పడక మీద చావు దగ్గరున్నాను, నన్ను బ్రతికించు, నిత్య జీవాన్ని అనుగ్రహించు, అమృతంగమయ. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? నేనే నిత్య జీవాన్ని అని చెప్పాడు. నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పాడు. హిందూ మతాన్ని అనుసరించే వాళ్ళంతా మేము చీకట్లో ఉన్నట్టేనా? ఎవరు మీ లెక్క ప్రకారం? అసలు హిందూ అనే మతమే లేదు అంటుంటే మళ్ళీ మీరు హిందూ మతం అంటారేంటి? ఋషులు ఎందుకు కేకలు పెట్టారు? మరి ఋషులు ఎందుకు అడిగారు? ఎవరిని అడిగారు ఋషులు? నేను ఒక మాట అడుగుతాను. అపుత్రస్య నాస్తి స్వర్గం నైవచ అని అంటారు. పుత్రుడు లేని వాడికి స్వర్గం లేదు, పున్నామి నరకం తప్పదు అని. ఇప్పుడు మా అన్నకి ఇద్దరు ఆడబిడ్డలే, నరకానికి వెళ్తాడా మా అన్న? అంటే ఎన్ని యజ్ఞాలు చేసినా యాగాలు చేసినా ఏం చేసినా నరకానికి వెళ్తాడా? మరి ఏంటి ఆ శ్లోకం ఏంటి? దేని గురించి? ఎవరా పుత్రుడు? ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండని బైబిల్ చెప్తోంది. వేదాల్లో అడిగిన అనేక ప్రశ్నలకి బైబిల్ సమాధానాలు ఇస్తూ ఉంది. మేము స్పష్టంగా ఆ విషయం గురించి మాట్లాడుతూ ఉన్నాం. మేము ఎక్కడ దూషిస్తూ ఉన్నాం? మీరు మమ్మల్ని అడిగారు మొదటి నుంచి, మీరు ఎందుకు హిందువులను ఎందుకు దూషిస్తున్నారు మీరు మీ మత ప్రచారంలో భాగంగా అని అంటున్నారే, అది ఎక్కడ మిస్అండర్స్టాండ్ అవుతుందంటే మేము విగ్రహాల గురించి మాట్లాడతాం. బైబిల్లో ఒక చాప్టరే ఉంది విగ్రహాలు, మొదటి నుంచి చివరి వరకు కూడా అనేక సందర్భాల్లో రాయబడింది. విషయం ఏంటంటే మాకు విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నంలో ఒక సంఘం ఉంది. నేను ఖమ్మం నుంచి ఇబ్రహీంపట్నం వెళ్ళే దారిలో ఒక పెద్ద స్టాచ్యూ ఉంటుంది, పెద్ద విగ్రహం, దేవతా విగ్రహం. ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళగానే నా కారు డ్రైవరు ఆ విగ్రహాన్ని చూసి దండం పెట్టుకుంటాడు. అట్లా ప్రతి సండే నేను వెళ్ళడం, ఇది ఇలా జరుగుతూ ఉంది. ఒకరోజు అన్నాడు, అన్న అసలు ఆ దేవుని విగ్రహం చూడన్నా మతిపోతుంది నాకు చూస్తే ఎంత పెద్దగుందో అని అన్నాడు. నేను అన్నాను కదా, దాన్ని తయారు చేసినోడు ఎవడో వాడికి దండం పెట్టు అని చెప్పాను. అదేంటన్నా అంత మాట అన్నావు అన్న. నిజమే, మరి అదొక సిమెంట్ లాగా, ఇనుములాగా, ఇసుకలాగా, మట్టిలాగా మిగిలిపోయి ఉంటే దాన్ని తీసుకొచ్చి దానికి ఒక స్ట్రక్చర్ గీసి దాన్ని ఎలా తయారు చేస్తే అలా చేసి దాన్ని ప్రొక్లైన్ బట్టి దాన్ని లేపి ఇనుము పెట్టి ఇత్తడి పెట్టి అన్నీ తయారు చేసి దానికి ఒక రూపం ఇచ్చిన వాడు సృష్టికర్త. దానికి
ఆయన దానికి దండం పెట్టడం కాదు, క్రిస్టియానిటీలో విగ్రహారాధన చేసుకోవచ్చు. విగ్రహారాధన చేయడానికి అవకాశమే లేదు. మీరు నన్ను ఏమడుగుతున్నారు అంటే మరి యేసుక్రీస్తు ప్రభు విగ్రహాలు మరే విగ్రహాలు ఎందుకు పెడతారు, ఇది మీ ప్రశ్న. అంటే జూడ మతంలో విగ్రహారాధన జూడో మతంలో కూడా విగ్రహారాధన లేదు. రోమన్ క్యాథలిక్స్ అలా విగ్రహారాధన చేస్తారు. వాళ్ళు ఏమంటారంటే మేము విగ్రహాన్ని పూజించట్లేదు కానీ విగ్రహ రూపంలో మేము నిలవబెట్టి ఆ దేవుణ్ణి చూసుకుంటున్నామంటారు. అది చెల్లదు, అది చెల్లదు, అది కూడా అవాస్తవమే. రోమన్ క్యాథలిక్స్ ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు. యేసుక్రీస్తు, నేను చాలాసార్లు అడిగాను, విగ్రహారాధనే. యేసుక్రీస్తు ప్రభు విగ్రహం ఏదన్నా నాకు ఉండి ఇక్కడ పాల్గొడతాను నేను. యేసుక్రీస్తు ప్రభు విగ్రహం ఏదన్నా ఉండి ఇక్కడ పాల్గొడతాను నేను. చాలా పెద్ద స్టేట్మెంట్ అయితే. భలేవారే, ఇవ్వండి ఇక్కడ పాల్గొడతాను. మరే విగ్రహం ఏదన్నా ఉండి పాల్గొడతాను నేను ఇక్కడ. విగ్రహాలు అవి ఇప్పుడు మన రోడ్డు ఆత్మ ఉండగా, ఆత్మ ఉండగా, వినండి బ్రదర్, దేవుడే ఉండగా నాకు మధ్యలో విగ్రహం ఎందుకు? ప్రతి చర్చ్ లో మీరు చూసే విగ్రహాలు ఎవరు? ఉంటది. ఇప్పుడు నా చర్చిలో విగ్రహం ఉంటే మీరు నన్ను అడగాలి. మీరు నా చర్చికి రండి, మీ చర్చిలో ఈ విగ్రహం ఏంటి అని నన్ను అడగాలి. చర్చికి వచ్చే వాళ్ళే నిజమైన క్రిస్టియన్లు అన్నట్టు. వినండి బ్రదర్, విషయం గమనించండి. నేను ఒక విషయం చెప్తున్నాను వినండి. మీరు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారన్నారుగా, యేసు ప్రభు విగ్రహం నాకు ఉండే నేను పగల కూడా చూపెడతాను అన్నాను. ఎందుకంటే ఏం కావాలా? పగల కొట్టాలా? పోనీ తెప్పించండి ఒక విగ్రహం, పగల కొడతాను. మరే విగ్రహం తీసుకురండి, పగల కొడతాం. యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడడానికి ఆయన ఆత్మ రూపంలో ఆయన నాకు అందుబాటులో ఉన్నప్పుడు నాకు విగ్రహం ఎందుకు అంటున్నాను? ఇప్పుడు వినండి, ఒక్క నిమిషం సార్, వినండి బ్రదర్, ఒక విషయం చెప్పనే ఉన్నాను. చూస్తాం మనం, దేవుడు 10 చర్చిల్లో ఉన్న విగ్రహాలు. బ్రదర్ నేను వినండి బ్రదర్, సృష్టి మొత్తాన్ని సృష్టికర్త తయారు చేసాడు. సృష్టికర్తను తయారు చేయడం ఎవడి వల్ల కాదంటున్నాను నేను. ఈ భూమి మీద ఉండే సృష్టి మొత్తాన్ని తయారు చేసిన సృష్టికర్తని నీ చేతులతో నువ్వు ఎలా తయారు చేస్తావంటున్నాను నేను. ఇక ఆ లెక్క నువ్వు ప్రాణ ప్రతిష్ఠ చేసిన విగ్రహానికి మేము ప్రార్థన చేసి పెట్టిన విగ్రహానికి తేడా ఏముంటుంది అంటున్నాను నేను. మీ పాంప్లెంట్ లో చూసే విగ్రహం, ఆ ఫోటో ఎవరిది? లేదంటే చర్చిల ముందు చూసే విగ్రహం ఎవరిది? అది ఎవరిది? దాన్ని వినండి బ్రదర్, యేసుక్రీస్తు ప్రభు చనిపోయినప్పుడు ఆయన ఒంటి చుట్టూ ఒక బట్టను కప్పారు. ఆ బట్ట చాలా విలువైన బట్ట, అది తెల్లని బట్ట. యోధా ప్రాంతంలో ఆ బట్టను దొంగిలించడానికి దొంగతనాలు కూడా జరిగేవి. అలాంటి విలువైన బట్టలు అవి. వాటి మీద తైలాలు అవన్నీ పోస్తారు. ఆ వస్త్రం యేసుక్రీస్తు ప్రభు సమాధిలోంచి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత అక్కడే పెట్టబడింది ఒకటి. రెండోది ఏంటంటే, క్రీస్తు సిలువ మోసుకుంటూ వెళ్ళేటప్పుడు యెరూషలేము దారిలో యేసుక్రీస్తు ప్రభు కింద పడ్డప్పుడు ఒక స్త్రీ, వెరోనికా అనే స్త్రీ, ఆవిడే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ అంటారు. 12 ఏళ్లుగా రక్తస్రావం కలిగినటువంటి ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు చొక్కా అంచును ముట్టుకొని బాగుపడుతుంది. ఆ తల్లి ఆయన ముఖం మీద ఇలా క్లాత్ పెడుతుంది. పెట్టినప్పుడు ఒళ్ళంతా రక్త ముద్దగా ఉన్న ఆయన ముఖ రూపం దాని మీద పడింది అంటారు. దీన్ని ఏం చేశారంటే డీకోడ్ చేశారు ఇజ్రాయెల్ వాళ్ళు. చేసి ఒక చిత్రాన్ని రూపొందించారు. అంటే క్రీస్తు ఆయన కట్టినప్పుడు దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు అలా పెట్టుకుంటారు అంతే. ఇప్పుడు ఏముంది బ్రదర్, మీరు నేను ఇద్దరు నరుక్కుంటున్నట్లుగా కూడా A1 టెక్నాలజీలో పెడతారు. అది పెద్ద విషయమా? మరి మీరు యేసుక్రీస్తుకి అసలు రూపమే లేదని మీరు అంటారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. నేను చెప్పేది వినండి బ్రదర్, యేసుక్రీస్తు ప్రభు పుట్టింది మనిషికే కదా, మనిషిగానే బతికాడు కదా. మనిషి అంటే నీలాగా నాలాగే ఉంటాడు కదా. మీరు చైనా వాళ్ళని చూసారు కదా, నలుగురు ఒకలాగే ఉంటారు. నేపాల్ వాళ్ళని చూసారా, నలుగురు ఒకలాగే ఉంటారు. యూదులను కూడా చూడండి, ఒక్కలాగే ఉంటారు వాళ్ళు. జ్యూస్ అంటారు వాళ్ళని, యూదుల్ని. వాళ్ళలో ఎవరిని చూసినా ఒకలాగే ఉంటారు. యూదుల వంశంలో పుట్టినటువంటి క్రీస్తు ఎలా ఉంటాడు? యూదుల అవతారం ఏమన్నా మారిందా? ఇక దానికి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను ఏమంటున్నానంటే అది స్వరూపం అన్నా, ఇప్పుడు విగ్రహాలు పెట్టి కొలిచే వాళ్ళ విగ్రహారాధన ఏ రూపంలో ఉన్నా తప్పే. విగ్రహారాధన అనేది ఏ రూపంలో ఉన్నా తప్పే. కొలిచే వాళ్ళని ఏమంటారు? క్రిస్టియానిటీని నమ్మే వాళ్ళు ఏమంటారు? ఆ విగ్రహం ఇదే, అది తప్పు అని నేను చెప్తున్నాను కదా. ఇంకేమంటారని మీరు అడిగితే దీనికి ఇంకే భాషలో చెప్పను, దట్ ఈస్ రాంగ్ అని ఇంగ్లీష్లో చెప్పనా? ఓ పూరాగా ఏమంటారు దాన్ని? హిందీలో ఏదన్నా పదం చెప్పండి, అది కూడా కంప్లీట్ చేస్తాను.